కూడా అంత బాగా చూపించాడు. సూపర్గా నచ్చింది. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కామెడీ మూవీ అనమాట. ఒక స్పై వెన్నెల కిషోర్ సూపర్ అన్న, మంచి కామెడీ, ఫుల్ కామెడీ. ఒక కామెడీ ఆర్టిస్ట్ ఇలా చేయటము, ఇంత పర్ఫెక్ట్గా చేయటం ఏంది ఒక హీరో లాగా అనిపించింది. చాలా బాగుంది, మంచి మూవీ. విజువల్స్ కూడా బాగా అనిపించేది. టోటల్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మంచిగా ఉన్నాయి. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనుకోవచ్చు. ఎందుకంటే కామెడీ బాగుంది కాబట్టి చూడొచ్చు, మంచిగా అనిపించేస్తుంది. హీరోయిన్ అయితే నాకు ఇంకా హీరోయిన్ తాగుబోతు రమేష్, ఈ 3 పాత్రలు బాగా అనిపించింది. నెక్స్ట్ ఇంకోటి సినిమాకి హైలైట్ మన ఈయన మురళీ శర్మ సూపర్గా ఉంది. నెక్స్ట్ మన సుభిలక్ సుధాకర్ని కూడా పెట్టారు. ఆయన పాత్ర కొంచెం తక్కువ ఉన్నది, ఎక్కువ ఉంటే బాగుండేది అనిపించింది. ఒక నవమన్మధుడు ఈ సినిమాకి డైరెక్టర్ ఉన్నాడు, ఆ క్యారెక్టర్ కూడా ఉంటుంది సీఎం పాత్రలో. ఆయనది కూడా బాగానే ఉన్నది. చిన్న క్యారెక్టర్ అయినా బాగున్నది, మంచిగా అనిపించేసింది. టోటల్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైన్మెంట్ అన్న, మంచిగా అనిపించేది. చాలా బాగుంది. ఫుల్గా కామెడీ చూడాలనుకునేవాడు ఈ సినిమా చూడాలి. మస్తు అంటే మస్తు. ఇంకా వెన్నెల కిషోర్ అభిమానులు కనుక ఉంటే వెళ్ళి వెన్నెల కిషోర్ కోసమే చూడొచ్చు సినిమా. తాగుబోతు రమేష్ అభిమానులు, అలా పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చూడొచ్చు. పవన్ కళ్యాణ్ అభిమానులు, త్రివిక్రమ అభిమానులు కూడా చూడొచ్చు. ఎందుకంటే ఆయన తల వంచని శిఖరము, ఆయన సముద్రము, ఆయన సునామీ, ఈ డైలాగులు అన్నీ ఎండింగ్లో కొడతారు. అసలు అద్దరిపోయింది అనమాట. చారి 111 మంచి మూవీ, ఫ్యామిలీ కామెడీ స్పై ఎంటర్టైన్మెంట్, మంచి మూవీ. చూడాలి. థ్యాంక్ యూ. సినిమా ఈ ఫ్రైడే రిలీజ్ అయింది. సినిమా చిన్న సినిమా అయినా పెద్ద సినిమా స్థాయికి వెళ్ళింది. ఎందుకంటే స్టోరీ కానీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ మాత్రం ఖతర్నాక్ ఉంది. కథ కూడా ఒక డిఫరెంట్గా ఉంది. మనం అసలు ఊహించుకోమంత బాగుంది. అసలు ఇలాంటి సినిమా మనం ఇంత బాగుంటాయని ఎవరు ఊహించుకోలేరు, అంత బాగుంది. కథ తీసుకుంటే ఒక చిన్న డైరెక్టర్ అయినా మంచిగా పెద్ద డైరెక్టర్ లెక్క తీసిండు. ఒక హీరో యాక్టింగ్ కూడా చాలా బాగా చేసిండు, హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మనం ఊహించకంటే డబ్బులు ఉంది సినిమా, చాలా బాగుంది. ఎందుకంటే ఈ ఫ్రైడే మనం ఇంత చిన్న సినిమా అయినా పెద్ద సినిమా లెక్క తీసుకొచ్చారు, చాలా బాగుంది. ఎందుకంటే మనం ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం డైరెక్టర్ గారికి. ఇలాంటి సినిమాలు ఇంకా మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హీరోయిన్ కానీ హీరో గారి ప్రతి ఒక్కరు ఈ సినిమా చాలా కష్టపడ్డారు. కష్టం తగ్గట్టు ఫలితం పలిచింది. వరుణ్ తేజ్కి మాత్రం సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమా ఒక ఆర్మీకి సంబంధించిన సినిమా కాబట్టి ఇంకా లవ్ స్టోరీ సినిమాలు కూడా రావాలి. కూడా ఇలాంటి సినిమాలు మనం ఒక యాక్షన్ మూవీ లెక్క చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చే సినిమాలు కూడా మనం ఒక మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. బ్లాక్ బస్టర్ మూవీ కొట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. జై వరుణ్ తేజ్. అన్న చారి 111 సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. సినిమా మొత్తం వేరే లెవెల్ ఉంది. ముఖ్యంగా వెన్నెల కిషోర్ గారు అంటే కామెడీ అనమాట. అలాంటి ఈ సినిమాలో మొత్తం కామెడీ ఉంది. చాలా బాగా కామెడీ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అంటే ఈ సినిమా మొత్తంలో కామెడీ అనే కాదు కానీ ఒక మంచి మెసేజ్ ఉంది అన్న. బాంబ్స్ గురించి కానీ, న్యూక్లియర్ బాంబ్స్ కానీ, టెర్రరిస్ట్ అటాక్లు కానీ, వీటన్నిటి గురించి ఒక మంచి మెసేజ్, ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా అని అయితే చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అన్న. సినిమా ఒక్కొక్క డైలాగ్ కూడా ఒక్కొక్క ఆనిముత్యం అని చెప్పుకోవచ్చు. సినిమా సూపర్ హిట్ అయిపోయింది అన్న. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. హీరోయిన్ కూడా చాలా అంటే చాలా బాగా చేసిరన్న. అంటే ఇంటర్వెల్ ముందు ఒక ఫైటింగ్ సీన్ ఉంటుంది. హీరోయిన్ అసలు వేరే లెవెల్ అన్న. హీరోయిన్ అంత బాగా ఫైటింగ్ చేసింది. సో మంచి మూవీ అన్న ఇది. సో మీరు అందరు చూడండి, మీ అందరికి నచ్చే సినిమా అన్న. అంతే, థ్యాంక్ యూ. బుల్లెట్లతో ఫైటింగ్లు ఉంటాయి అన్న. చాలా అంటే చాలా బాగా అనిపించింది. విఎఫ్ఎక్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ వేరే లెవెల్. సో మీరు అందరు చూడండి సినిమా, మీ అందరికి నచ్చుతుంది అన్న. ఆపరేషన్ వ్యాలంటైన్ అనేది చాలా అంటే చాలా బాగుంది అన్న సినిమా. థ్యాంక్ యూ. కామెడీ రోల్ అన్ని పండించాడు ఈ సినిమాలో. బట్ వెన్నెల కిషోర్ కానీ ఈ క్యారెక్టర్ పరంగా చూసి చాలా రోజులు అయింది. చాలా అంటే ఇంత డిఫరెంట్గా ఎవరు చూపించలేదు. బట్ ఆయన కమెడియన్ కాబట్టి ఆయన ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని ఎక్కడ ఓవర్ హీరో విషయంలో ఓవర్ సీన్స్ పెట్టకుండా మంచి చిన్న పాయింట్ తీసుకుని మంచి కామెడీగా రన్ చేసుకున్నారు. స్క్రీన్ ప్లే కావచ్చు, సీన్స్ కావచ్చు, మంచిగా రాసుకున్న డైరెక్షన్ చాలా అంటే చాలా బాగుంది. అందులో హీరోయిన్ మాత్రం ఫుల్ గ్లామరస్ అన్న. చాలా అంటే చాలా మందికి సినిమాలో కన్నా బయట ఇంకా అందంగా ఉంది. హీరోయిన్ చేసిన ఫైట్లు కానీ, వెన్నెల కిషోర్ కామెడీ, ఆ యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా వర్త్ అని అనిపిస్తుంది. బట్ క్లైమాక్స్లో ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది, దాన్ని మనకు కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు చాలా నవ్వుకుంటారు 2.5 గంటల సేపు నవ్వులో పోలే సినిమా అంతా. బట్ క్లైమాక్స్లో చిన్న సెంటిమెంట్ ఎమోషనల్ సీన్ అవుతుంది. అది కొంచెం మనకి తీసుకోలేము. బట్ ఎక్కడ కూడా మనకు బోర్ అనేది అనిపించదు. ఒక బ్లాక్ బస్టర్ మూవీ అనమాట. చారి 111 ఒకప్పుడు మన సునీల్ గారు, ఆలీ గారు, బ్రహ్మానందం గారు ఇలాంటి సినిమాలు వచ్చి, జఫా ఇలాంటి సినిమాలు. బట్ ఈ చారి 111 మాత్రం ఎక్సలెంట్ మూవీ అన్న. చాలా అంటే చాలా బాగుంది. 2.5 గంటల సేపు ఫుల్గా నవ్వుకోవచ్చు. ఒక టీషర్టీల్లో జాతరత్నానికి ఏం మాత్రం తీసుకోను, కామెడీ విధంగా ఉంది సినిమా. కామెడీ అంత ఉందన్నమాట. ఒక సింపుల్ స్టోరీని తీసుకుని మంచి కామెడీగా రన్ చేశారు. ఫుల్ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్, రాంగ్ అనే మూవీ అనమాట. వెన్నెల కిషోర్ గారికి, హీరోయిన్కి ఒక మంచి హిట్, బ్లాక్ బస్టర్ మూవీ అన్న. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూసా చారి సినిమా, మామూలు లేదన్నా. ఒక రేంజ్ అసలు. సినిమా చూడకపోయినాడు అంటే ఇంకా సినిమా చూడకపోయినాడు వేస్ట్ అన్న. అంటే ఈ మధ్య కాలంలో అసలు కామెడీ అంటే సినిమా పొట్ట చెక్కలేయాలని అవుతారన్న. సినిమా అయితే ఒక రేంజ్లో ఉంది. వెన్నెల కిషోర్ గారి యాక్షన్ అయితే మామూలు లేదన్న. పిచ్చి తెప్పించారు అసలు. బ్రహ్మానందం గారి కామెడీ కూడా పనికిరాదు అసలు. ఏ రేంజ్లో ఉందంటే సినిమా అయితే పిచ్చెక్కించింది అన్న.
ఒక రేంజ్లో ఉంది సినిమా అయితే. ప్రతి ఒక్కరు చూడాలి. అసలు ఫస్ట్ హాఫ్ అయితే ఇంకా పొట్ట చెక్కలైపోద్ది అన్న. అంటే ఎంత బాగా తిన్నా కూడా తిన్నదంతా అరిగిపోద్ది అనమాట సినిమా చూస్తే. ఎందుకంటే అంతలా నవ్వుతాం అనమాట సినిమా అయితే. నాకు చాలా బాగా అనిపించింది అన్న సినిమా అయితే. ప్రతి ఒక్కరు చూడండి, చూస్తే ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అయ్యి నిజంగా హ్యాపీ ఫీల్ అయ్యి వెళ్తారన్న. నాకైతే అంత బాగా నచ్చింది సినిమా అయితే. ఇంకా మరి సినిమా గురించి చెప్పుకోవాలంటే మామూలు లేదన్న. ఒకటా రెండా ఎన్ని చెప్తాను చెప్పండి. అసలు ఈ మధ్య వెన్నెల కిషోర్ గారు అసలు వెన్నెల కిషోర్ గారు అసలు ఎలా ఉంటుందంటే అతను కామెడీ అంటే అసలు ఆ టైమింగ్ అసలు ఎవరు రాదన్న. అంత బాగుంటుంది ఆ సినిమా అయితే. అంటే ఇప్పుడు వెన్నెల కిషోర్ గారు కామెడీ అంటే సైలెంట్గా ఉంటుందంట అనమాట. అంటే ఇప్పుడు కృష్ణ భగవాన్ గారు ఈ టైప్లో ఉంటుంది అనమాట. అతను మరి మనం చెప్పనక్కర్లే, సినిమాలో కూడా చాలా బాగా చూపించారన్న. కామెడీ విషయంలో అవ్వచ్చు కానీ నెక్స్ట్ స్టోరీ విషయంలో కావచ్చు, చాలా బాగుంది సినిమా అయితే. ప్రతి ఒక్కరు చూడండి, ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారు. ఇదిగోటి భయ్యా, ఇదిగో ఈ అన్న అడుగుతున్నాడు డబ్బులు ఏమైనా ఇచ్చారా అనేసి. ఇదిగో డబ్బులు రేటింగ్ 4.5. ఫైట్స్ ఏమున్నాయని పక్కన పెడితే సినిమా అయితే సూపర్ అన్న. అది చార్లీ కదా నా చారీ 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 నేను ఏదో బ్రహ్మచారిని కూడా ఏదో డైలాగ్ కొడుతుంటున్నాడు. వెన్నెల కిషోర్ నువ్వు పెళ్ళైందో నాకైతే కానీ బ్రహ్మచారిగానే ఉండిపోయావు. ఎందుకంటే ఒక కమెడీనివి చారీ త్రిబుల్ వన్ పెట్టుకుని ఒక స్పైగా ఒక ఏజెంట్గా హే నీకు కూడా చాలా ఏంటి ఏమన్నా చాలా షేడ్స్ ఉన్నాయి నీలో కూడా. అబ్బా కమలాసన్ మొన్న అభినవ్ గోపట ఇటుకొట్టాడు ఈ సినిమాతో. అబ్బో కమెడియన్లు అందరూ హీరోలు అవుతున్నారు. అయ్యో ఏంది ఏం చేద్దాం అనుకున్నారు, హీరోలను బండ పెడదాం అనుకుంటున్నారా ఏంది. చారీ త్రిబుల్ వన్తో మంచి హిట్ కొట్టాడు ఒక కమెడియన్. మంచి అసలు విజువల్స్ బాగా అనిపిస్తాయి. టోటల్ స్టార్టింగ్ నుంచి అన్న కామెడీ 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 ఫ్యామిలీ కూడా చూడవచ్చు. ఎందుకంటే అంత కామెడీ ఎంటర్టైన్మెంట్ కావచ్చు. ఇక మధ్యాహ్నం ఆపేత కొద్దిసేపు ఎండింగ్కి వెళ్దాం. ఎండింగ్లో మన త్రివిక్రమ్ డైలాగులు ఉన్నాయి. ఇక ఆయన నా సునామీ, ఆయన నా ఎవరెస్ట్, నా కొండ, నా గుండె, నా బండ అని త్రివిక్రమ్ పవన్ అన్న గురించి చెప్పుకునే డైలాగులు ఉన్నాయి కదా. తాగుబోతు రమేష్ కొడతా ఉంటే ఆ థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది, కిర్రాక్ అనమాట. అసలు ఆ డైలాగుల కోసమైనా త్రివిక్రమ్ అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు వచ్చి సినిమా చూడాలి. మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్. ఇక మధ్యలో చూసేసుకుంటే హీరోయిన్ ఉంది కదా, ఆ రొమాంటిక్ డ్రెస్సులు వేసేసి ఆమెతో ఫైటింగ్ చేస్తుంటే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వచ్చి దూరిండి అయింది మధ్యలో అనుకున్నాను నేను. ఏది మన ఈ డైరెక్టర్లో ఆయన వచ్చి దూరిండి అనుకున్నా. ఆయన మాత్రమే చేయిస్తాడు కదా, బట్టలు సగం బట్టలు ఇచ్చి తోటలు కనిపించేసి హీరోయిన్తో ఫైటింగ్ చేయించేసి గాల్లో ఎగిరేసి మళ్ళీ బాలయ్య బాబు ఎగిరినట్టు ఎగిరి కొడుతుంది ఆ హీరోయిన్. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ చేసిన అనుకున్నా. ఆయన అసిస్టెంట్కి ఇట్లా కావచ్చు మరి మంచిగా అనిపించేసింది. మన మురళీ శర్మ అలవకుంఠంలో మన హీరో తండ్రి ఉంటాడుగా ఆ క్యారెక్టర్ కూడా ఉంది. వీళ్ళకి ఈ ఏజెంట్లకి సీనియర్ అనమాట. ఆయనకి ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది వెన్నెల కిషోర్ వల్ల. ఈడు కన్ఫ్యూజన్లో ఫీజులు ఎగిరిపోయి ఏదోదో చేసుకుంటా మొత్తానికి అయితే సక్సెస్ అవుతాడు అనమాట. ఆ ఆపరేషన్లో సక్సెస్ అవుతాడు. కానీ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు, ఆగమనం చేస్తూ ఉంటాడు జనాల్ని. అయినా కానీ కన్ఫ్యూజ్ అయ్యి సక్సెస్ అవుతాడు. ఎండింగ్లో చచ్చిపోయినట్టుగా చూపించేస్తారు. కానీ మళ్ళీ ఒక దగ్గర ఒక సినిమా టికెట్ గురించి ఏందో తెలుసుకోవాలంటే సినిమా థియేటర్లో చూడండి, మంచిగా అనిపించేస్తుంది. టోటల్ కామెడీ అన్న. కామెడీ ఎంటర్టైన్మెంట్. హీరోయిన్ పాత్ర అంత బాగా ఇవ్వడం కూడా. ఇద్దరు హీరోయిన్లు కానీ ఒక మెయిన్ హీరోయిన్కి అయితే ఇందాక వచ్చి మీరు చుట్టూ తిరిగారు కదా, విజువల్ తీసుకున్నారుగా, ఆమె పాత్ర సినిమాకి హైలైట్ మంచిగా అనిపిస్తుంది. మురళీ శర్మది హీరోయిన్ది, తాగుబోతు రమేష్ది, వెన్నెల కిషోర్ది సినిమాకి హైలైట్. బీజిఎం బాగుంది, మస్తు అనిపించేస్తుంది. సిచ్యువేషనల్ కామెడీ అనమాట, కావాలని సూచించింది కదా, మంచిగా ఉంది, చాలా బాగా అనిపించింది. నా ఫ్యామిలీ కూడా చూడొచ్చు. టోటల్ కామెడీ సినిమా. చారీ త్రిబుల్ వన్ మంచి మూవీ చూడండి. కామెడీ కావాలనుకునే వాళ్ళు, వెన్నెల కిషోర్ కామెడీ చూడాలనుకునే వాళ్ళు, తాగుబోతు రమేష్ గురించి చూడాలనుకునే వాళ్ళు చూడండి, మంచి మూవీ, చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వెన్నెల కిషోర్ కామెడీ చూసానంటే ఆ నవ్వు మామూలుగా ఉండదు, పతాక చాలా పైకి వెళ్ళిపోద్ది. ఆ నవ్వు ఎప్పుడు కిందకి రాదు, గుర్తు తెచ్చుకుని మళ్ళా నవ్వుతూనే ఉంటాము. కానీ సుమక్క గారు కామెడీ, వెన్నెల కిషోర్ అన్న కామెడీ నచ్చనేలాలంటే వాళ్ళకి ఇంకా జీవితం సారాంశం తెలియదు, వాళ్ళు ఎప్పుడు కింద ఉన్నట్లు లెక్క. ఇంకొంటే వెన్నెల కిషోర్ అన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒక సునీల్ అన్న ఆ టైంలో హీరో కింద వెళ్ళిపోయాడని బాధపడినప్పుడు, ఒక వాయిడ్ ఫిల్ అయినప్పుడు, అంటే అంత జెన్యున్ సటిల్ కామెడీ, ఎక్కువ నవ్వడం అంటే వెకిల్ కాదు, ఆ సటిల్ కామెడీ ఒక డిగ్నిటీని సునీల్ తర్వాత వెన్నెల కిషోర్ అన్న ఒక డిగ్నిటీ యాడ్ చేశాడు కామెడీ స్టైల్లో. సో ఆ సిగ్నేచర్ స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు. జనరల్గా ఇప్పుడున్న కల్చర్లో ఏంటంటే ఒక కులం బట్టో పెద్ద స్టార్ ఇమేజ్ బట్టో ఒక హీరో డైరెక్టర్ ఏదుంటే వెళ్తుంటాం, అలా కాకుండా దీంట్లో వెన్నెల కిషోర్ అడ్వాంటేజ్ ఏంటంటే పోస్టర్లో ఎక్కడో మారుమూల చూసినా కూడా మా వెన్నెల కిషోర్ ఉన్నాడు, ఏదో కొంత మన పైసా వసూలు ఉంటుంది, మనం ఏంటంటే ఏదో క్యారెక్టర్ దాంట్లో దిగాడంటే మామూలుగా ఉండదని వెళ్తాం కదా. అలాగా ఇంక వన్ లాస్ట్ థింగ్,
దీంతోపాటు చార్లీ ట్రిపుల్ 1 ఆల్ ది బెస్ట్, చాలా త్రూ అవుట్ ది కామెడీ బాగుందన్నారు. దాంతోపాటు వెన్నెల కిషోర్ అంటే నా ఫేవరెట్ రోల్. జనరల్గా నాకు మన భారతీయ అంటే ఫాదర్కి చాలా గౌరవిస్తారు కదా, అలాంటి ఫాదర్ని తిడితే నాకు ఇష్టం ఉండదు. కానీ సునీల్ది సందీప్ కిషన్ సినిమా రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషన్లో 1.5 year బ్యాక్ వచ్చింది. ఆ సినిమా పేరు మర్చిపోయాను, గోలీ సోడా ఏదో వచ్చినట్టుంది ఆ సినిమా, సారీ పేరు మర్చిన, ఎక్స్ట్రీమ్లీ సారీ. దాంట్లో ఫాదర్ని తిడుతూ ఉంటాడు ఒక ఫౌండేషన్ క్రియేటర్ అనేదని. నేను ఎందుకు చెప్తానంటే ఒక పెర్ఫార్మెన్స్ సునీల్ అన్న పెర్ఫార్మెన్స్ గొప్పతనం ఏంటంటే ఫాదర్ తిడితే ఇష్టం లేనాడు కూడా ఆ పెర్ఫార్మెన్స్ చూసి బెట్టగా నేను నవ్వనన్నాడు కూడా నవ్వుతాడు. సో అలాగో సిగ్నేచర్ స్టైల్ ఫుల్ లెంత్ క్యారెక్టర్ అంటే ఇక ఫీస్ట్. థ్యాంక్ యూ 1 టీమ్, ప్రొడ్యూసర్ అందరికీ. ఇలాగ ఇప్పుడున్న ఫాస్ట్ కల్చర్లో మధ్య మధ్యలో ఇలా సునీల్ అంతా ఫుల్ లెంత్ క్యారెక్టర్ వస్తే మాకు కూడా స్ట్రెస్ బస్టర్స్లో ఉంటుంది, ఎండలు కూడా తట్టుకోగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్.